రాముడు సీతమ్మ తల్లిని అగ్ని ప్రవేశం చేయించడం తప్పు. ఏ ఆ స్త్రీనైనా సరే శ్రీమూర్తి అన్నప్పుడు అగ్ని ప్రవేశం చేయించడం తప్పు. ఎవరు రాముడు అగ్ని ప్రవేశం చేయమన్నాడు అని రామాయణంలో ఎక్కడ చూపి లేదు. మరి అగ్ని ప్రవేశం చేస్తున్నా ఆపొచ్చు కదా, ఎందుకు చూపించండి అంటున్నా. రాముడు చేయమన్నాడని చూపించండి. మరి అగ్ని ప్రవేశం ఎందుకు చేసింది? నింద పడ్డదాన్ని అగ్ని ప్రవేశం చేసింది. నేను చెప్తాను. అగ్ని ప్రవేశం చేస్తే మీ సైన్స్ ప్రకారం కాలిపోవాలా? ఆమె ఎలా తిరిగి బయటకు వచ్చింది అంటే అంత శక్తి సంపన్నమైనటువంటి వాళ్ళు ఆ తపస్సులో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఒకటి. రెండు, సీతా అమ్మవారు పంచవటిలో ఉంది. రావణాసురుడు వచ్చాడు. రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసింది? లక్ష్మణ రేఖలోంచి వచ్చే అగ్నిని దాటిపోయింది. అగ్నిని దాటి వెళ్ళిందా? మళ్ళీ అగ్నిని దాటే తెచ్చుకున్నాడు. ఎప్పుడు భారతీయులు వివాహం కానీ ఫ్రెండ్షిప్, మీకు సుగ్రీవుడు రామచంద్రమూర్తి ఈ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎట్లా చేశాడు తెలుసా? ఆంజనేయ స్వామి అక్కడున్న కట్టల్ని కాల్చేసి టక్కుమని మంట వేసి ఆ అగ్నిసాక్షిగా ఫ్రెండ్షిప్ చేశారు. వివాహం అగ్నిసాక్షిగా చేశారు. అగ్ని అనేటటువంటిది భారతీయులకు చాలా పవిత్రమైంది. ఈమె లంకకు వెళ్ళిన తర్వాత స్వచ్ఛందంగా ఆమె అగ్ని ప్రవేశం చేసి బయటకు వచ్చింది. లేదు, రాముడు చూడండి, మీరు వాల్మీకి రామాయణం తీసి చూడండి. ఆవిడ వెళ్ళి వచ్చింది బ్రహ్మాండంగా. దాన్ని ఏమిటి దోషం కింద చెప్తారు? ఆ తల్లి తిరిగి రాగలదనే ధైర్యం నా రాముడికి, మర్యాద పురుషోత్తముడైన రాముడికి ఉంది. రాముడు క్షత్రియుడా, భగవంతుడా, మానవుడా? అవతారం ప్రకారం మానవుడు. ఓకే. లోపల ఉండేటువంటి అంశ ఎవరిదయ్యా అంటే పరమాత్మది. ఓకే. ఉపాధి నేను రాక్షసుల్ని సంహరించి యుద్ధాలని చేసి రాజ్యాన్ని కాపాడుతాను అన్నాడు కాబట్టి క్షత్రియుడు. విష్ణుమూర్తి నుంచి రామావతారం. నాన్ వెజ్ తినకూడదు, కానీ రాముడు నాన్ వెజ్ తిన్నాడు. నాన్ వెజ్ తినకూడదని ఎవరు చెప్పారు? క్షత్రియుడు నాన్ వెజ్ తినచ్చు. విష్ణుమూర్తి అంశ కదా. విష్ణుమూర్తి అంశ అయితే నాన్ వెజ్ తినకూడదని ఎవరు చెప్పారండి? అంటే బ్రాహ్మణులు. క్షత్రియుడు అండి, సుక్షత్రియుడు. క్షత్రియుడు యుద్ధానికి వెళ్ళేవాడు ఏం పప్పన్నందిని కూర్చుంటాడా ఏంటి మూల? దేవుడు నాన్ వెజ్ తినకూడదు కదా సార్. మరి అది ఎక్కడుంది? మీరు ఏ పుస్తకంలో ఉందో నాకు చూపించండి, నాకు తెలియదు. అంటే బ్రాహ్మణులు అయితే మరి నాన్ వెజ్ తినకుండా దేవుడి దగ్గర. బ్రాహ్మణుడు తినడు, వీడు తపస్సు చేసుకుంటున్నాడు. వీడి యొక్క ఈ విధి వేరు. వీడు దేవుణ్ణి పొందాలనుకోవడానికి ఒక దారి వీడు ఎంచుకున్నాడు. ఆయన ఒక దారి ఎంచుకున్నాడు. క్షాత్రంతో వెళ్తున్నాడు. క్షాత్రంతో వెళ్ళేటప్పుడు తీసుకుంటారు. క్షత్రియుడు తీసుకోకూడదని ఎవరు చెప్పారు రూలు? ఓకే. క్షత్రియుడు మాంసం తింటాడండి. కానీ పైపెచ్చు త్రేతాయుగములో బ్రాహ్మణులు కూడా మాంసం తీసుకునేవారు. త్రేతాయుగంలో. మరి కలియుగంలో పనికిరాదని చెప్పారు. ఎందుకు? కలవు పరాశర స్మృతి. కలియుగంలో అందరూ మన ధర్మం కాదు. కలిలో పరాశర స్మృతి. పరాశరుల వారు వద్దు, కలియుగంలో మీ శక్తి భగవంతుని పొందడానికి అది తిని అరిగించుకొని ఆ నిజ సత్వగుణాలతో ఉండగలిగేటటువంటి మానసిక సత్తా బలం మీకు లేదు. కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, వేదాలను చదవడానికి యోగ్యంగా ఉంచుకోవడానికి మలుచుకోండి, తినకండి అన్నారు. అందరినీ తినొద్దని చెప్పలా. మద్యము నుంచి, మాంసము నుంచి, వ్యభిచారాల నుంచి బ్రాహ్మణ్ణి దూరం ఉండి నువ్వు తపస్సు అనుష్ఠానమే చేసుకో. డబ్బులు కూడబెట్టుకుంటూ కూర్చో, ఒక భిక్షాటన చేయి, ఏదొస్తే దాంతో బతుకో. కానీ ఇప్పుడు అలా ఎవరు లేరు కదా సార్. మరి ఎందుకు ఉండాలి? కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతుంటే మళ్ళీ అట్లా ఉండమంటే? అఘోరాల శ్మశానాల దగ్గర కూర్చొని సాధన చేయడం దేనికి? రకరకాలుగా శివాల మీద కూర్చొని సాధన చేయడం దేనికి? బ్రాహ్మణులు ఇలా చేస్తున్నారు, చేతబడి చేయడం కూడా ఇది దేనికి? ఇవన్నీ మంత్రబలం, అన్నీ మంత్రమే. రెండు విధాలు వేరు. ఏమీ లేదండి. హిట్లరు అటామిక్ నాలెడ్జ్ని తీసుకొని వెళ్ళి జపాన్ని నాశనం చేశాడు. అదే అటామిక్ థియరీ తోటి అద్భుతంగా లైట్లు ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు, అవసరమైనటువంటి చాలా సదుపాయాలు దాని నుంచి చేస్తున్నారు. రెండు సైన్సేగా. ఒకే సైన్స్ డిస్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తుందంటే అది సైన్స్ అయితే అందులో నిజమైన సత్తా ఉంటే రెండు చేయగలదు. ఇక ప్రయాణాలు వేరు. ఖచ్చితంగా ఒకడు ఈత కొట్టుకుంటూ పోతాడు నది దాటాలంటే, వాడు పడవ మీద పోతాడు, వాడు దాన్ని ఫ్లైట్ తీసుకొని ఎగురుకుంటూ అవతల పక్కకు పోతాడు. ఎవడి మార్గం వాడిది. ఏదైనా లక్ష్యం అక్కడికి చేరటమే. నాకు ఇది ఇష్టమయ్యా, నేను ఈత కొడతాను అన్నాడు ఒక పోలీస్ ఆఫీసర్, చాలా పెద్ద ఆయన, శ్రీలంక నుంచి ఇండియా దాకా ఈత కొట్టుకుంటూ వచ్చాడు సముద్రంలో ఆగకుండా.
ఆయన ఆ మార్గం ఎంచుకున్నాడు. అది తప్పంటే అది ఒక కరేజియస్ మార్గం. ఓడు ఫ్లైట్లో నాకు అంత ఓపిక లేదంటే వచ్చేస్తా అన్నాడు, ఓడు షిప్లో వస్తా అన్నాడు, ఓడు మ్యాన్ మేడ్ బ్రిడ్జ్ తయారు చేసుకుంటున్నామంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి నేను వస్తానంటాడు నడుచుకుంటూ. ఎవడి మార్గం వాడిదండి. మార్గాలు అనేకం ఉంటాయి. ఇప్పుడు ఏ విద్యలో అయినా ఏ మార్గం లేదు, నేను చెప్పే ఇది ఒక్కటే నిజం అనేది విద్యే కాదు. 10 రకాలు ఉంటేనే దాన్ని విద్య అంటారు. అన్ని విద్యలు అందులోనే ఉంటాయి. నువ్వు ఎలా వాడుకుంటావు, నీకేం కావాలో నీ ఇష్టం. ఓకే, కరెంటు లోపలికి ఇంట్లోకి వస్తుంది, ఆ కరెంటును నువ్వు ఏసీకి పెట్టుకుంటావా? కరెంటుని ఇంటి దాకా ఇచ్చేదే గవర్నమెంట్ యొక్క బాధ్యత. దీన్ని నేను ఏసీకి పెట్టుకుంటాను, నేను లైట్కి పెట్టుకుంటాను, నేను ఫ్యాన్కి పెట్టుకుంటాను, ఫ్రిడ్జ్కి పెట్టుకుంటాను, అది నీ పర్సనల్ ఇంట్రెస్ట్. ఓన్లీ చిన్న బల్బే పెట్టుకుంటాను, పర్సనల్. దాన్ని బట్టి మీ ఛార్జింగ్, మీ రేటింగ్, మీ వాల్యూ ఉంటుంది. ఇది ఒక ఎనర్జీ సోర్స్. ఆ ఎనర్జీని ఎలా వాడుకోవచ్చు అనేది చెప్పారు. ఎవడి శక్తి ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ఆ ఎనర్జీని వాడుకుంటున్నాడు, వాడు వెళ్తున్నాడు. ఒక చెట్టు నుంచి చింతకాయ కొడితే కూడా సరిగా రాలదు, కానీ మంత్రంతో చింతకాయలు రాలుతాయా, చెట్టు కూడా కాలిపోతుందని చెప్పేసి కొంతమంది. ఓ చెట్టు నుంచి కొడితే టక్కని రాలదు, కానీ ఓ రిమోట్ నుంచి ఇక్కడ నొక్కితే అక్కడ టీవీ మారుతోంది, సెన్సార్. ఓ క్రికెట్ అక్కడ జరుగుతుంటే ఓ శాటిలైట్ నుంచి ఇక్కడికి వస్తుంది. చెట్టు మీద చింతకాయ రాలదు. ఎక్కడో ఇంగ్లాండ్లో జరిగేటటువంటి క్రికెట్ మ్యాచ్ అని నా ఫోన్లో నేను చూసుకుంటున్నానా? అర్థం ఉందా మీరు మాట్లాడేది అని నేను అన్నా అనుకోండి, మీ కంపారిజన్ తప్పు. అంటే మంత్రాలతోటి చింత చెట్టు కూడా కాలిపోతుందని కొన్ని అఘోరాలు మాట్లాడారు. చింతకాయలు రాలడం ఏంటి, కాలిపోతుంది కూడా. మాట్లాడిన వాడిని కాల్చి చూపించేయమనండి. అంటే సాధ్యమవుదంటారా? అసాధ్యమని నేను చెప్పానా? సాధ్యమే, కానీ అది సాధన చేయాలి కదా. సాధనతో సాధ్యమవుతుందంట. ఇప్పుడు మిజైల్ వేసి కొడితే ఆ బిల్డింగ్ ఎగిరిపోతుందని వాడు అన్నాడు. ఏది కొట్టి చూపి అంటే నా దగ్గర మిజైలు, లైసెన్సు, పర్మిషను, దానికి సంబంధించిన మెటీరియల్ అంతా ఉంటే కదా కొట్టి మీకు చూపించేది. ఓకే, ఆ సాధన చేసిన వాడు ఉంటే వాడు చూపిస్తాడు. నా లక్ష్యం మిజైల్ తయారు చేయడం కాదు. నేను భూమి మీదే బతుకుతున్నా, నేను తిని ఏదో వేరే పని చేసుకుంటున్నా, మీరు తిని మీరేదో పని చేస్తున్నారు. లేదండి అట్లా ఫ్లైట్ని తీసుకొని వెళ్ళి హైజాక్ చేసి ఒకటి ట్విన్ టవర్స్ని కొట్టి చూపియండి అని మిమ్మల్ని అడిగితే కొడతారా? ఆ సాధన చేస్తే ఆ పని చేయగలుగుతారు. ఆ సాధన నేను చేయలేదు కాబట్టి. సాధన ఉందా? ఉంది. పూర్వం చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు చేయగలరా? నేను చేయలేదు, నాకు తెలియదు. మీ అమూల్యమైన టైం అని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మా వ్యూవర్స్ ఎన్నో రకాల క్వశ్చన్స్ను అడిగిన దాన్ని ఈరోజు మాకు సమాధానం చెప్పారు మీరు మాకు. దానికోసం చాలా థ్యాంక్ యూ సార్, కృతజ్ఞతలు. చాలా ధన్యవాదాలు. నా బుద్ధికి తోచినంత, నా బుద్ధికి అనిపించినంత నేను చెప్పాను. చక్కగా ఏమైనా మంచి విషయాలుంటే సవరించుకోవాలి, కొత్త విషయాలుంటే నేర్చుకోవాలి. ఇలాంటి చర్చలు జరగడం వల్ల కొత్తవి నేర్చుకోవడానికి, మనకు తెలిసినటువంటి విషయాలు పంచుకోవడానికి చాలా మంచి వేదికగా నేను డివోషనల్ ట్రీని భావిస్తున్నాను. చాలా ధన్యవాదాలు.